నా పేరు కుమార్. మా మామగారి పేషెంటు. ఆయన పేరు మేరుగు ఐలయ్య. గ్రామం వచ్చేసి రేవెల్లె, మండలం దుగ్గొండి, వరంగల్ రూరల్ జిల్లా. ఆయనకు జ్వరంతో పాటు పసకలు అనేది వచ్చిన తర్వాత జనరల్ పేషెంట్ దగ్గరికి బొచ్చు మురళీకృష్ణ దగ్గరికి తీసుకెళ్ళాము. అక్కడ నుంచి వెళ్ళి గ్యాస్ట్రో దగ్గరికి అట్లా తీసుకెళ్ళిన తర్వాత ఆ గ్యాస్ట్రో సార్ ఏం చేశాడంటే హైదరాబాద్ రాశాడు. లిమోబియా క్యాన్సర్ అనే వ్యాధి ఉంది అని చెప్పాడు. ఒక 3 రోజులకు ఒక 2,50,000 దాకా బిల్లు పడ్డది. క్యాన్సర్ అని చెప్పిన తర్వాత ఇక మాకు ఇది మాది దామెర గ్రామం, మండలం దామెర. మా పక్కపొంటి ఫాతిమా క్యాన్సర్ హాస్పిటల్ అని కొత్తగా కట్టిల్లు. ఇది ఇక్కడికి తీసుకొద్దామని చెప్పేసి ఆరోగ్యశ్రీ ఉందని చెప్పేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత రాహుల్ సార్ని కలిస్తే పసకలు ఇవి బాగున్నాయని చెప్పేసి ఒక 500 రూపాయల మెడిసిన్ రాశాడు. ఆ మెడిసిన్ తోటి క్యూర్ అయిన తర్వాత సార్ టూర్లో ఉన్నా కూడా అవినాష్ సార్ తోటి చూపించి సిట్పెట్ స్కాన్ అనేది తీయడం జరిగింది. ఆ స్కాన్ వల్ల ఎక్కడెక్కడ అనేది చిన్న చిన్న గడ్డలు లెక్క ఉన్నాయి బాబు అని చెప్పాడు. ఇది 6 సర్కిల్ కీమో ఇస్తే సరిపోతుందని చెప్పిండు. ఆ కీమోలకు మంత్లీ వచ్చడం ఇక్కడికి హాస్పిటల్కి వచ్చినాం. హాస్పిటల్లో కూడా అక్కడ సిబ్బంది కానీ ఆరోగ్యశ్రీలా అని అంత మంచిగానే చూసుకున్నారు వాళ్ళు. హాస్పిటల్ కూడా నీట్నెస్ ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి మెడిసిన్ వాడితే సరిపోతుంది, నెలకు ఒక 1500 దాకా అట్లా వస్తుంది, వాడుకోవాలని చెప్పాడు. ఇప్పుడు మీకు కూడా లిమోబియా క్యాన్సర్ అనేది దాదాపుగా 100% తగ్గిందని చెప్పడం జరిగింది సారు. ఈ ఫాతిమా హాస్పిటల్ రాహుల్ సార్కును ప్లస్ హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.